కర్నూలు జిల్లా మహిళా సబ్ జైల్లో ఉన్నప్పుడు సమస్యలతో ఇబ్బంది పడ్డానన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహిళా సబ్ జైలుకు 2 టీవీలు, ఆర్వో ప్లాంట్, సీసీ రోడ్డు వేయిస్తానన్నారు. మహిళా ఖైదీలకు ఫలహారాలు అందజేశారు. సబ్ జైల్లో ఉన్న రోజులు తనపై పెట్టిన కేసులు వారిని మర్చిపోనన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా మహిళా సబ్ జైలుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీవీ కావచ్చు, అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారు. మేడం చెప్పండి, జైల్లో డొనేట్ చేయడం జరిగింది అంటే గతంలో మీరు వెళ్ళిన సమయంలో జైలు ఎలా ఉంది, ప్రజెంట్ మీరు ఈరోజు వెళ్ళారు, ఏంటి అసలు డిఫరెన్స్? అంటే అప్పుడు నేను ఇదే సబ్ జైల్లో నన్ను పెట్టినప్పుడు లోపల ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది, నేను ఎట్లా అడ్జస్ట్ కావాలనే ఆలోచనల కన్నా నేను మా హస్బెండ్ ఇద్దరం జైల్లో ఉండడము, నా కొడుకు ఒకడు బయట ఉండడము, వాడు ఎలా ఉంటున్నాడు, వాడు తింటున్నాడా లేదా, వాడి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కువ ఆలోచన ఉంది. కాబట్టి లోపల ఫెసిలిటీస్ గురించి పెద్దగా నేను పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సిబ్బంది అందరూ కూడా అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపించి, ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినది, చాలా పాతది, లోపల ఫెసిలిటీస్ ఎటువంటివి కూడా చాలా ఘోరమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎట్లా చేయాలనేది కూడా 2 టీవీలు డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తాగునీటి సమస్య, ఏదైతే మున్సిపల్ నీళ్ళు తాగుతున్నారో మాకు ఇబ్బంది ఉందని చెప్తే ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టించడం జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ ముందర నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఒక సీసీ రోడ్డు వేపిస్తానని చెప్పడం జరిగింది. సో నా వరకు నేను చేయగలిగింది ఇక్కడ నేను చేయడం జరుగుతుంది. ఇవన్నీ బేసిక్గా నేను ఈ రోజే ఎంచుకొని ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా ఇది మేము మర్చిపోను. ఎందుకంటే ఇది ఏదో కేవలం నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నా కొడుకు ఇబ్బంది పడినాడు, అవసరం లేకుండే, వాళ్ళ ఆ విధంగా చేయాల్సిన అవసరం లేకుండే. కానీ నా కొడుకు ఇబ్బంది పడినాడు కాబట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద నేను మర్చిపోను, ఈ కేసు మర్చిపోను, పెట్టిన వాళ్ళని మర్చిపోను. నేనే కాదు, నాతో పాటు కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పుడు కేసులు వేయించుకొని జైలుకి పోయినారు. వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకూడదు, అవి నేను కూడా మర్చిపోనని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మరో ముందడుగేసి స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టింది. అంటే మహిళల నుండి ఎలాంటి స్పందన ఉంది, అంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యంగా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఏది నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం బాగుపడాలా, తెలుగు వాళ్ళు బాగుపడాలా అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచన విధానం బట్టి సమస్యలన్నీ తీర్చుకుంటూ రావడం జరిగింది. ఒకటి తల్లికి వందనం అనేది నిజంగా అంటే అది చాలా గొప్ప కార్యక్రమము. ఈరోజు ఒక్క పిల్లోడికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం ఒకటి. రెండోది వచ్చేసి ఈరోజు మహిళలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే భర్తల మీద, లేకపోతే కొడుకుల మీద, లేకపోతే అల్లుళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వాళ్ళు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగాలంటే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తిరగాల్సిన అవసరం లేకుండా ఈరోజు స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడికి పోవాలంటే అక్కడికి వాళ్ళు ఈరోజు బస్సు ప్రయాణం ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప ఆలోచన. అట్లా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇది బాగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్కి తిరగాలంటే ఇవన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అసలు పొదుపు సంఘాలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. సో మహిళలకు కావాల్సినవి ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా మహిళలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. చాలా మంచి స్పందన మహిళల్లో ఈ రోజు మేము చూడడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కడప ఎన్నిక కావచ్చు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక విధానాన్ని ఎలా చూస్తారు? గతంలో టీడీపీ పార్టీ అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు, నామినేషన్ వేసిన దాఖలాలు కూడా లేదు, కానీ ఈరోజు అక్కడ ఎలక్షన్ జరిగాయి, దీన్ని ఎలా చూస్తారు? చూడండి, ఇది ప్రజలకి చాలా అవసరం, ముఖ్యమైన ఎన్నికలు. ఇది పార్టీల కన్నా అక్కడ ప్రజలకి చాలా ముఖ్యం ఈ ఎన్నికలు. ఎందుకంటే ఈరోజు వన్ సైడెడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇది పులివెందల మాది, మా జోలికి ఎవరు రాలేదు, మేము మేము పాతిందే జెండా, ఇక్కడ ఏం చెప్తే అదే హుకుం జారీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మార్చాలంటే చంద్రబాబు నాయుడు గారు ఫేర్ ఎలక్షన్ జరపాలా. మేము ఈరోజు ఒత్తిడి పెట్టామా అనుకోండి, ఈరోజు పెడతాము, రేపు పెడతాము, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ప్రజలు బయటకు వచ్చి ఓట్లేస్తారన్న భయం మాకు కూడా ఉంటుంది కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి ఓట్లు వేయించామని చెప్పండి. ఎక్కడ కూడా పోలీస్ హుకుం జారీ చేయడానికి లేదు, అన్ని పద్ధతి ప్రకారం చేయమని చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ బయటకు వచ్చి వాళ్ళకి డిపాజిట్లు రాకుండా ఈరోజు మేము గెలుచుకోవడం జరిగింది. ఇదేమి నెక్ టు నెక్ జరిగిన పోటీ కూడా కాదు. డిపాజిట్ కూడా రాలేదంటే మరి అక్కడ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అదే రిజల్ట్ ఈరోజు కనిపించింది మనకి. ఇది మొత్తంగా ఇటీవల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తుంది. ఇటీవల జరిగిన పులివెందుల ఎన్నికలు కావచ్చు, ఇటు ఒంటిమిట్ట ఎన్నికల్లో ప్రజలు స్వతహాగా వచ్చి బయటకు వచ్చి ఎన్నికలు వేశారంటూ కూడా అఖిలప్రియ చెప్తున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు తమ కూటమి ప్రభుత్వానికే పట్టం పట్టేలా ముందుకెళ్తామంటూ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.